సో ఈ వీడియోలో మనం మల్టిప్లికేషన్ విత్ సైన్డ్ నెంబర్స్ అనేది ఎలా చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ గా నేను అన్సైన్డ్ అనేది ఆల్రెడీ వీడియోలో చెప్పేశాను, ఆల్రెడీ పోస్ట్ కూడా చేసేసాను. ఒకసారి అన్సైన్డ్ చూసిన తర్వాత సైన్డ్ ఎలా చేస్తాం అనేది చూడండి. సో ఫస్ట్ సైన్ అంటే ఏంటి, అలానే అన్సైన్డ్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సైన్ అంటేనేమో మైనస్, అన్సైన్డ్ అంటేనేమో ప్లస్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎడిషన్ తోటి ఆల్రెడీ చేసేసాము. ఇప్పుడు సైన్ తోటి చేద్దాం, సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామని చెప్పేసి. సో సబ్ట్రాక్షన్ చేయం, జస్ట్ మైనస్ తోటి ఎలా చేస్తామని చెప్పేసి చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే -14 ఇంటూ -4. ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఫస్ట్ 14 ఏంటి, మల్టిప్లికెండ్. అలానే దీని బైనరీ కనుక్కుందాం. దీని బైనరీ ఎలా కనుక్కుంటాం, 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 2 power 4. 2 power 0 అంటే 1, 2 power 1 2, 2 square 4, 2 cube 8, 2 power 4 16. సో ఇక్కడ ఇవన్నీ స్క్వేర్స్ అందరికి తెలుసు అనుకుంటున్నాను. సో మనకు కావాల్సిందంతా 14 కావాలి. సో 14, 8, 4, 12, 2, 14. సో మనకి ఈ మూడిట్లో కలిపితే 14 వస్తుంది కాబట్టి ఈ మూడింటిని 1 చేసుకుంటాం. సో వరుసగా ఉన్నాయి కాబట్టి వరుసగా 3 100 రాసాం. దీంతో మనకు అవసరం లేదు, సో 0 రాసుకుందాం. ఇక్కడ దీంతో పర్ఫామ్ చేస్తే మనకి సైన్ నెంబర్స్ విత్ మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. కాకపోతే మనం 5 బిట్స్ తో పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ 0 ఇవే కన్సిడర్ చేస్తాము, ఎందుకంటే 4 బిట్స్ తో చేస్తే మనకి బిట్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది, ఆన్సర్ అనేది తప్పు వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం 5 బిట్స్ తోటి అయితే పర్ఫామ్ చేస్తాము. సో 14 వాల్యూ రాసుకున్నాము. సో నెక్స్ట్ 4 వాల్యూ, 4 వచ్చేసి 4 ఏమంటారు, సెకండ్ బిట్ ని మల్టిప్లికేషన్ లో మల్టీప్లయర్ అంటాము. సో దీని బైనరీ చూసుకుందాం. దీని బైనరీ మనకి 4 డైరెక్ట్ గా ఉంది. సో దీని ఒక్కటే 1 పెట్టుకుంటాము, మిగతావన్నీ జీరోస్ పెట్టుకుంటాం. 1 ఎక్కడ, థర్డ్ బిట్. సో 0 0 1. ఇక్కడ 5 బిట్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 5 బిట్స్ తీసుకున్నాం. 4 అనేది తీసుకున్నాం. సో ఇవి జస్ట్ 14 ఇవి అన్సైన్డ్ లో ఉన్నాయి. సారీ ఇవి అన్సైన్డ్ లో ఉన్నాయి, ఇవి మనకి సైన్డ్ లో కావాలి. సో సైన్ అంటే ఏంటి, మైనస్ లో కావాలి. సో మైనస్ లో మనం ఎలా చేంజ్ చేస్తాం, ఇక్కడ మైనస్ పెట్టుకోము, వీటిని ఇలా మైనస్ పెట్టుకోము, వీటిని ఏం చేస్తామంటే 2's కాంప్లిమెంట్ లోకి చేంజ్ చేస్తాం. సో 2's కాంప్లిమెంట్ లోకి ఎలా చేంజ్ చేస్తామంటే, సో ఫస్ట్ 14 2's కాంప్లిమెంట్ చూద్దాం ఎలా చేంజ్ చేస్తామని చెప్పేసి. ఫస్ట్ 14 2's కాంప్లిమెంట్ 0 1 ఇచ్చింది, ఇచ్చినట్టు రాసుకున్నాం. సో ఎక్కడైతే 0 ఉందో 1 చేయండి, అది 1 ఉంటే 0. ఇది 1's కాంప్లిమెంట్ లోకి ఇప్పుడు చేంజ్ చేసాం. ఇప్పుడు 2's కాంప్లిమెంట్ లోకి ఎలా చేంజ్ చేస్తామంటే ఇక్కడ ఒక 1 అనేది పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఇది ఈ రెండింటిని మనం పర్ఫామ్ చేస్తాం, ఎడిషన్ పర్ఫామ్ చేస్తాం. 1 1 ఉంటే 0 1, సమ్ 0 క్యారీ 1, ఇక్కడ 1 రాస్తాం. ఈ 0 ఇక్కడ, ఈ 0 ఇక్కడ, ఈ 1 ఇక్కడ. సో ఇది 2's కాంప్లిమెంట్ 14. మళ్ళీ ఇప్పుడు మనకు 4 కూడా మైనస్ ఉంది కాబట్టి దీన్ని కూడా 2's కాంప్లిమెంట్ చేద్దాం. సో 4 బైనరీ ఎంత, 00 1 00. 1's కాంప్లిమెంట్ లోకి మార్చాలి. 1's కాంప్లిమెంట్ లోకి మార్చాలంటే 0 ఉంటే 1, 0 ఉంటే 1, 1 ఉంటే 0, 0 ఉంటే 1, 0 ఉంటే 1, కింద ఒకటి 1 అనేది పెట్టుకుంటాం. ఇది 2's కాంప్లిమెంట్ లో చేంజ్ అవుతుంది. 1 1 0 1 క్యారీ 1, ఇక్కడ మళ్ళీ 1 1 ఉంది, మళ్ళీ 0 1, ఇక్కడ 0 1 ఉంది, 1 ఇక్కడ 1, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది 4 యొక్క 2's కాంప్లిమెంట్, ఇది 14 యొక్క 2's కాంప్లిమెంట్. ఐ హోప్ మీ అందరికి ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా మనం సమ్ అనేది చేద్దామని చెప్పేసి, మల్టిప్లికేషన్ విత్ సైన్ నెంబర్స్ ఎలా చేస్తామో ప్రాబ్లం అని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే QN +1 BR, ఈ BR అంటే ఏంటో, అలానే BR బార్ +1, ఇవి ఏం తీసుకుంటాం వాల్యూస్ అనేది కూడా చెప్తాను. నెక్స్ట్ అక్యుములేటర్ AC, నెక్స్ట్ QN అంటే మల్టిప్లయర్ అంటే ఏంటి, 4 వాల్యూ మల్టిప్లయర్. సో నెక్స్ట్ QN +1, నెక్స్ట్ సీక్వెన్స్ కౌంటర్, ఇవనేది మనం తీసుకుంటాం. సో ఫస్ట్ BR అంటే ఏంటి, BR అంటే 14 యొక్క బైనరీ నెంబర్. 14 యొక్క బైనరీ నెంబర్ ఎంత, 0 1 1 1 0. BR బార్ +1 అంటే
14 యొక్క 2's కాంప్లిమెంట్ నెంబర్. 14 యొక్క 2's కాంప్లిమెంట్ నెంబర్ ఎంత అంటే 10010. ఇక్కడ ఏసీ అక్యుములేటర్లో ఇనిషియల్ గా హార్డ్వేర్ సిస్టమ్ లో 5 జీరోస్ అనేది ఉంటుంది. కంప్యూటర్ లో హార్డ్వేర్ అది మనకు కనపడదు. సో క్యూఎన్ మల్టిప్లేయర్ ఎంత ఉంది ఇక్కడ? సో మల్టిప్లేయర్ ఎంత ఉంది ఇక్కడ? ఇది నార్మల్ 4 యొక్క బైనరీ నెంబర్. మనకి తీసుకునే 2's కాంప్లిమెంట్ లో కాబట్టి 2's కాంప్లిమెంట్ యొక్క మల్టిప్లేయర్ అనేది తీసుకుంటాం. 2's కాంప్లిమెంట్ యొక్క మల్టిప్లేయర్ ఎంత? 4 2's కాంప్లిమెంట్ 1110. క్యూఎన్ ప్లస్ 1 ఇనిషియల్ గా 0 అనేది ఉంటుంది. సీక్వెన్స్ కౌంటర్ ఇనిషియల్ గా 5 అనేది ఉంటుంది. 5 అనేది ఎందుకు ఉంటుందంటే మనం తీసుకునేది 5 బిట్స్ కాబట్టి 5 అనేది ఉంటుంది. అదే 4 బిట్స్ తీసుకుంటే 4 ఉండేది. అదే 6 బిట్స్ తీసుకుంటే 6 అనేది ఉంటుంది. సో ఇది మనం ఇనిషియల్ గా ఏం జరుగుతుంది అనేది రాసుకున్నాం. సో అక్యుములేటర్ లో 5 జీరోస్ ఉంటే మల్టిప్లయర్ 4 యొక్క 2's కాంప్లిమెంట్ క్యూఎన్ లో 0 ఉంటుంది. సీక్వెన్స్ కౌంటర్ లో 5 ఉంటుంది. ఈ సమ్ ఎప్పుడైపోతుందంటే ఎప్పుడైతే సీక్వెన్స్ కౌంటర్ 0 అవుతుందో అప్పుడు మన సమ్ అనేది మన ప్రాబ్లం అనేది అయిపోయినట్టు. సో ఆ 0కి ఎలా తీసుకెళ్తాం అనేది కూడా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కనుక మీకు సింపుల్ గా అర్థమైతే ఈ ప్రాబ్లం అనేది చాలా డెడ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామంటే ఒక 4 రూల్స్ అనేది ఈజీగా 4 రూల్స్ అనేది చెప్తాను. ఆ 4 రూల్స్ మీరు తెలుసుకోండి. ఆ 4 రూల్స్ కనుక మీరు గుర్తుంటే ఈ సమ్ అనేది చాలా ఈజీగా ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. ఆ 4 రూల్స్ అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ క్యూఎన్ ప్లస్ 1. సో 0 ఆర్ 1 ఉందనుకోండి, అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ అనేది పర్ఫామ్ చేస్తాం. అదే 10 ఉందనుకోండి, ఏసీ ప్లస్ బిఆర్ బార్ ప్లస్ 1 పర్ఫామ్ చేస్తాం. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ పర్ఫామ్ చేస్తాం. సీక్వెన్స్ కౌంటర్ అనేది ఒకటి తగ్గిస్తాం. అలానే 0 1 ఉంటే ఏసీ ప్లస్ బిఆర్ పర్ఫామ్ చేస్తాం. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ పర్ఫామ్ చేస్తాం. సీక్వెన్స్ కౌంటర్ అనేది మనం పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ 4 రూల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైతే సేమ్ గా ఉంటాయో అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ అనేది పర్ఫామ్ చేస్తాం. సీక్వెన్స్ కౌంటర్ కూడా ఒకటి తగ్గిస్తాం. సో సీక్వెన్స్ కౌంటర్ అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ప్రతిసారి వస్తాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలానే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 0 ఆర్ 1 వస్తే అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 10 వచ్చింది అనుకోండి, ఏసీ ప్లస్ బిఆర్ బార్ ప్లస్ 1 ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి మనం అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ సీక్వెన్స్ కౌంటర్ 2 అనేది చేస్తాం. ఇక్కడ కూడా అంతే. 0 1 వస్తే ఏసీ ప్లస్ బిఆర్ బార్ చేస్తాం. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ చేస్తాం. సీక్వెన్స్ కౌంటర్ ఒకటి తగ్గిస్తాం. ఈ సీక్వెన్స్ కౌంటర్ అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ 4 రూల్స్ లో చాలా కామన్ గా ఉన్నాయి. అవి చాలా సింపుల్ గా గుర్తుంటాయి. కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే 10 అయినప్పుడు ఏసీ ప్లస్ బిఆర్ బార్ ప్లస్ 1 చేయాలా, 0 1 అయినప్పుడు ఏసీ ప్లస్ బిఆర్ చేయాలా అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మనం డైరెక్ట్ గా ప్రాబ్లం ఎలా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనం క్యూఎన్ ప్లస్ 1 ఫస్ట్ స్టెప్ క్యూఎన్ ప్లస్ 1 చెక్ చేసుకుంటాం. ఇక్కడ 0 వచ్చింది. 0 వస్తే ఇక్కడ రాసుకోండి. క్యూఎన్ ప్లస్ 1 0 వచ్చింది కాబట్టి నేనేం పర్ఫామ్ చేస్తానంటే 0 వస్తే అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఒకటి పర్ఫామ్ చేస్తాను. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ అనేది ఒకటి పర్ఫామ్ చేస్తాను. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ దేంతో పర్ఫామ్ చేస్తానంటే 1 తోటి పర్ఫామ్ చేయాలా లేకపోతే 0 తోటి పర్ఫామ్ చేయాలా అంటే 0 తోటి పర్ఫామ్ చేస్తాను. ఎందుకంటే 0 తోటి నేను ఎందుకు పర్ఫామ్ చేస్తాను, 1 తోటి పర్ఫామ్ చేయొచ్చు. అంటే మనం ఇక్కడ అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ దేంతో పర్ఫామ్ చేస్తామంటే ప్రీవియస్ గా అక్యుములేటర్ లో బిట్ ఎంతైతే ఉందో అది సైన్డ్ నెంబర్స్ లో మాత్రమే ఎంతైతే ఉందో ఆ బిట్ తీసుకొని మనం అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ అనేది పర్ఫామ్ చేస్తాం. నాకు ప్రీవియస్ అక్యుములేటర్ బిట్ ఎంత ఉంది, 0 ఉంది. అందుకని చెప్పేసి నేను 0 తోటి నేను షిఫ్ట్ రైట్ అనేది చేస్తాను. అప్పుడు ఈ 0 ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఈ 0 ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఎటు వెళ్ళిపోతుందంటే మల్టీప్లేయర్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0 క్యూఎన్ ప్లస్ 1 లోకి వెళ్ళిపోతుంది. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ పర్ఫామ్ చేయగానే సీక్వెన్స్ కోడ్ అనేది ఒకటి తగ్గిస్తాం. అప్పుడు ఇక్కడ 4 అనేది వస్తుంది. ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేసేసాము. సో ఒక స్టేజ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మీరేం చూసుకోవాలా, క్యూఎన్ ప్లస్ 1 చూసుకోవాలా. క్యూఎన్ ఎంత 0, క్యూఎన్ ప్లస్ 1 0. సో మళ్ళీ 0 వచ్చినాయి. క్యూఎన్ ప్లస్ 1 0, క్యూఎన్ ప్లస్ 1 0 వస్తే మన రూల్ ఏంటి, అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ పర్ఫామ్ చేయాలి. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ పర్ఫామ్ చేయాలి. సీక్వెన్స్ కౌంటర్ కూడా ఒకటి తగ్గించాలి. మీరు రాసుకుంటానంటే రాసుకోండి, రాసుకోకపోయినా
ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ అనేది ఖచ్చితంగా రాయండి. సీక్వెన్స్ కౌంటర్ కూడా రాయండి. ఎందుకంటే ఎగ్జామినర్‌కి చాలా ఈజీగా ఉంటుంది. అర్థమవుతుంది కూడా. సో, అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ దేనితో పర్ఫార్మ్ చేస్తాము. మన ప్రీవియస్ బిట్ అక్యుములేటర్ ఎంత ఉంది? 0 ఉంది. సో, అందుకని చెప్పేసి నేను 0 తోటి పర్ఫార్మ్ చేస్తాను. 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి. సో, 5 బిట్స్ అనేది వచ్చినాయి. ఈ 0 ఏం చేస్తామంటే మల్టీప్లేయర్‌లో తోసేస్తాం. ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, అలానే ఈ 0 qn+1 లోకి నెట్టేస్తాం. ఈ qn లోకి 0 వచ్చేసింది. సో, సీక్వెన్స్ కౌంటర్ తగ్గించాలి. సీక్వెన్స్ కౌంటర్ ఇప్పుడు ఎంత అవుతుంది? 4 ఉంటే 3 అవుతుంది ఇక్కడ. ఒకటి తగ్గించేసాం. సో, ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు qn1 ఉంది. qn+1 0 ఉంది. సో, 1 0 ఉంటే మన రూల్ ఏంటి? AC ప్లస్ BR బార్ ప్లస్ 1 చేయాలి. సో, AC ప్లస్ BR బార్ ప్లస్ 1. సో, AC అంటే ఎంత? AC అంటే ఇది. BR బార్ ప్లస్ 1 అంటే 14 యొక్క 2's కాంప్లిమెంట్ BR బార్ ప్లస్ 1. 10010. సో, ఇప్పుడు నేను ఎడిషన్ అనేది పర్ఫామ్ చేస్తాను. సో, 0 0 ఉంటే 0, 0 1 ఉంటే 1, 0 0 ఉంటే 0, 0 0 0, 0 1 1. సో, ఇప్పుడు నేను అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ అనేది పర్ఫామ్ చేయాలి. AC బార్ ప్లస్ తీసుకున్న తర్వాత అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ అనేది నేను చేయాలా. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ అనేది నేను చేయాలి. తర్వాత సీక్వెన్స్ కౌంటర్ కూడా తగ్గించాలి ఒకటి. సో, అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ మనం ఎలా పర్ఫామ్ చేస్తాము? ప్రీవియస్ బిట్ అక్యుములేటర్ చూసుకుంటాము. సో, ప్రీవియస్ మనకి ఎంత ఉంది? 1 ఉంది. సో, అందుకని చెప్పేసి నేను 1 తోటి షిఫ్ట్ రైట్ అనేది చేస్తాను. సో, ఈ 1 ఇక్కడికి వస్తుంది. ఈ 1 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి. అప్పుడు ఈ 0 డైరెక్ట్ ఇటు వచ్చేస్తుంది. ఈ 0 మల్టీప్లేయర్‌లోకి వచ్చేసింది. 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, సారీ ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఇంకో 0 అనేది ఉంది. అలానే ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇటు వచ్చేస్తుంది. ఈ 1 ఇక్కడికి. సో, అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ కూడా పర్ఫామ్ చేసాము. మళ్ళీ సీక్వెన్స్ కౌంటర్ అనేది తగ్గించాలి. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ చేయగానే. సో, అప్పుడు 2 అవుతుంది. సో, నెక్స్ట్ మళ్ళీ మనం qn+1 చెక్ చేసుకుంటాం. qn ఎంత? 1, qn+1 1. ఇప్పుడు మళ్ళీ సేమ్ వచ్చింది. సేమ్ వస్తే అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఒకటి పర్ఫామ్ చేయాలి. సీక్వెన్స్ కౌంటర్ అనేది ఒకటి తగ్గించాలి. సో, 1 1 వచ్చింది కాబట్టి మనం ఏం qn ఇక్కడ రాసుకోండి. ఏం పర్ఫామ్ చేస్తాం 1 1 వస్తే? అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఒకటి, సీక్వెన్స్ కౌంటర్ కూడా ఒకటి తగ్గిస్తాం. సో, అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ మనం దేనితో పర్ఫామ్ చేస్తాము? నేను మీకు ఇందాక చెప్పాను. ప్రీవియస్ అక్యుములేటర్ బిట్ ఎంతైతే ఉందో దాంతోటి మనం అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో, ప్రీవియస్ బిట్ అక్యుములేటర్ 1 ఉంది. నేను 1 తోటి అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ అనేది నేను పర్ఫామ్ చేస్తాను. ఈ 1 ఇక్కడికి వచ్చింది. ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి. టోటల్ 5 బిట్స్ అనేది వచ్చినాయి. సారీ ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 1 మల్టీప్లేయర్‌లోకి మనం పర్ఫామ్ చేయాలి. 1 ఇక్కడికి, 0 0, ఇది కూడా 0నే. ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి. సో, సీక్వెన్స్ కౌంటర్ అనేది ఒకటి తగ్గించాలి. 2 ఉంటే 1. సో, ఫైనల్లీ మనకి లాస్ట్ బిట్ ఒకటి మిగిలింది. సో, లాస్ట్ ఇక్కడ ఎంత ఉంది? qn 1 ఉంది. qn+1 కూడా 1 ఉంది. 1 1 ఉంటే సేమ్ ఉన్నాయి. సేమ్ ఉంటే మనం ఏం చేస్తాం? అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఒకటి పర్ఫామ్ చేస్తాం. సీక్వెన్స్ కౌంటర్ కూడా తగ్గిస్తాం. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్, సీక్వెన్స్ కౌంటర్ కూడా ఒకటి తగ్గిస్తాం. సో, అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ మనం దేనితో పర్ఫామ్ చేస్తాం? మనకి ప్రీవియస్ బిట్ ఎంత ఉంది? 1 ఉంది. సో, 1 తోటి పర్ఫామ్ చేయండి. 1 ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి. సో, మనం రాసింది కరెక్టే. సో, ఈ 1 ఇక్కడికి రాస్తాం. ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, 4 1s, ఈ 0 ఇక్కడికి, ఈ 0 మల్టీప్లేయర్‌లోకి వస్తుంది. ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0, ఈ 0 ఇక్కడికి, ఈ 1 qn+1 లోకి వెళ్ళిపోతుంది. మన సీక్వెన్స్ కౌంటర్ 0 వచ్చేసింది. అంటే మన ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోయింది. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోమో
ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ రాసుకుందాం. 4 1s 0, అలానే 0 1 0 0 0. ఇది వచ్చిన మనకు ఫైనల్ ఆన్సర్. సో అలానే ఇక్కడ మనం చేసేది అన్సైన్డ్ అయితే ఇది మన ఫైనల్ ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనం చేసేది అన్సైన్డ్ కాదు కాబట్టి మనం చేసేది ఇక్కడ సైన్. సో ఇది ఫైనల్ ఆన్సర్ కాదు. ఫైనల్ ఆన్సర్ కాదంటే మరి మనం ఏం చేయాలంటే వచ్చిన సైన్ నెంబర్స్ లో వచ్చిన నెంబర్ ని 2's కాంప్లిమెంట్ తోటి చేయాలి. సో 2's కాంప్లిమెంట్ తోటి ఎలా చేయాలనేది మీకు ఆల్రెడీ చెప్పాను. సో చాలా సింపుల్ గా చేయొచ్చు. 1 ఉంటే 0, 1 ఉంటే 0, 1 ఉంటే 0, 1 ఉంటే 0. 4 1s 4 0 సరిపోయింది. 0 ఉంటే 1, 0 ఉంటే 1, 1 ఉంటే 0, 0 ఉంటే 1, 0 ఉంటే 1, 0 ఉంటే 1 1's కాంప్లిమెంట్ లో చేంజ్ చేసాం. మళ్ళీ మనం 2's కాంప్లిమెంట్ లో చేంజ్ చేయాలంటే ఇంకో 1 యాడ్ చేయాలి. సో 1 1 0 1 1 1 0 1 1 1 0 1 0 1 ఉంటే 1. ఈ 1 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, 4 zeros 4 zeros. ఇది ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్. ఇది ఫైనల్ ఆన్సరా కాదా అనేది ఎలా చెక్ చేసుకుంటామంటే, సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ మీకు సింపుల్ గా చెప్తాను. ఇక్కడ రాసుకుందాం. 0 0 0 4 zeros 3 1s మళ్ళీ 3 zeros. సో ఇప్పుడు ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5, 2 power 6, 2 power 7, 2 power 8, 2 power 9. సో ఇవి 2 power 9 ఉన్నాయి. మనం తీసుకునేది ఏమైతే 1s ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకుందాం. సో 2 power 3 ఒక 1 ఉంది, 2 power 4 ఒక 1 ఉంది, 2 power 5 ఒక 1 ఉంది. సో ఈ 3 1s ఉన్నాయి. సో 2 power 4 అంటే 16 తెలుసు, 2 power 5 అంటే 32 తెలుసు, 2 cube ఒకటి, 2 power 4 ఒకటి, 2 power 5 ఒకటి. 2 cube ఎంత 8, 2 power 4 16, 2 power 5 32. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. 32 + 16 + 18 32, 1 40, 46, 48, 48 ఒక 8 56. ఇది 56 మనకు వచ్చిన ఆన్సర్. సో ఇప్పుడు 14 4 జార్ ఎంత, 14 4 జార్ 56 అయితే మన ఆన్సర్ వచ్చిన ఆన్సర్ కరెక్టే అనమాట. సో 4 4 జార్ 16, 1 ఇక్కడ, 4 1 జార్ 4, 1 5 56. అంటే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టే. సో ఇది మనకు వచ్చి ఫైనల్ ఆన్సర్. సో వీడియో నచ్చినట్లయితే, మీకు అర్థమైనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసుకోండి.